దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈ 3వ రోజు ఉపవాస ప్రార్థనలో నూతన జన్మ అనుభవం గురించి మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను ప్రేరేపించబడతా వచ్చాను. యోహాను సువార్త 3వ అధ్యాయం చదివితే మొదటి నుంచి ఇంచుమించు 15 వచనాల్లో ఈ అంశం గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడడం మనం చూస్తాం. సో నికోదేము అనే ఒక పరిసేయుడితో ఈ యొక్క సంభాషణ మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువు నికోదేముతో మాట్లాడుతూ తిరిగి జన్మించడం గురించి యోహాను సువార్త 3వ అధ్యాయంలో బోధిస్తూ ఉన్నారు. సో నికోదేము వచ్చి దేవుని దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంట. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వ్యక్తివి అని నేను గుర్తించాను. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడవని నేను గుర్తించాను. ఎలా గుర్తించాను? నువ్వు దేవుడు నీకు తోడై ఉంటే తప్ప ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి ఆశ్చర్య కార్యాలు మరి ఎవ్వరూ కూడా చెయ్యలేరు. మానవాతీతమైన శక్తితో ఈ యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న కార్యాలను చూసి ఆయన ఒక సంగతి గ్రహించాడంట. ఏమని గ్రహించాడు అంటే, ఈయన దేవుడు తోడై ఉన్న వ్యక్తి. ఈయన మామూలుగా మాకులాంటి పరిసేయుడు శాస్త్రి కాదు, బోధకుడు కాదు. ఈయన దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని గుర్తించాడంట. అని గుర్తించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్పిన మాట, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్తగా అన్న మాటకి 1 అనేసి ఫుట్నోట్లో రాసిన మాట పైనుండి. సో క్రొత్త జన్మ అనుభవం, నూతన జన్మ అనుభవం, తిరిగి జన్మించడం, ఇవన్నీ ఒకటే వర్డ్స్ మనం వింటూ ఉంటాం. క్రొత్తగా జన్మించారా, మీరు రక్షణ పొందారా అంటారు. రక్షింపబడ్డారా అంటే క్రొత్తగా జన్మించారా అని క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు నోటిలో నుంచి వస్తూ ఉంది. ఏమని చెప్తున్నారు ప్రభు? నువ్వు తిరిగి జన్మిస్తేనే కానీ, క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఏం చేయలేరంట? దేవుని రాజ్యమును చూడలేరు. చూడడం అంటే ఏంటి? కంటికి కనిపించేదాన్ని చూడడం అంటాం కదా. ఇది నా చెయ్య, ఇక్కడ నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, అంతేనా? అంటే అలాగా జస్ట్ చూసాను అంతే. చూడడం అంటే దేవుని రాజ్యాన్ని చూడడానికి అర్హత కావాలి అన్న దాంట్లో ప్రవేశించడం కాదు, చూడడం, జస్ట్ కనుగొనాలి అన్న నువ్వేం చేయాలి? క్రొత్తగా జన్మించాలి అని చెప్పారు ప్రభు. చెప్పినప్పుడు 4వ వచనానికి వస్తే, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, ఇంకొక క్వశ్చన్ వచ్చింది. నువ్వు మరలా క్రొత్తగా జన్మించాలి అంటే, జన్మ అంటే ఏంటి? మనకి తెలిసిన లాంగ్వేజ్లో జన్మించడం అంటే తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పుడు ఒక శిశువు జన్మించారు అని మనం అనుకుంటాం కదా. సో ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు? నువ్వు కొత్తగా జన్మించాలి అంటున్నప్పుడు ఈయనకి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, నేను ముసలోడిని అయిపోయాను కదా, మళ్ళీ నేను ఎలా పుడతాను? ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ మనకి కూడా రావాలి. మళ్ళీ ఎలా పుట్టాలి? పుట్టడం అంటే ఏంటి? మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి రెండోసారి జన్మించడమా అని ఇంకొక క్వశ్చన్ వచ్చింది. సో క్వశ్చన్స్ రావడం మంచిదే. క్వశ్చన్ అడిగితే కూడా దేవునికి ఏం కోపం రాదు. క్లియర్గా మనకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు తిరిగి జన్మించానా, అసలు తిరిగి జన్మించడం అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ వేసుకుందాం. సో దానికి ఈరోజు మనకి పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణ జవాబు ఇచ్చును గాక. ఆమెన్. సో యేసుక్రీస్తు ప్రభు దానికి ఆన్సర్గా 5వ వచనంలో మాట్లాడుతూ, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను
ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పైన ఏమన్నారు? క్రొత్తగా జన్మనిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. చూడడం వేరు, ప్రవేశించడం వేరు. చూడడం వేరు, ప్రవేశించడం, రెండాటికి డిఫరెన్స్ మనకు తెలుసు కదా. చూస్తున్నాను అంటే దూరం నుంచి చూస్తున్నాను, ప్రవేశించడం అంటే దాని లోపలికి వెళ్తున్నాను. సో చూడాలి అన్నా, ప్రవేశించాలి అన్నా తిరిగి జన్మించాలి. ఇది మస్ట్ అండ్ షుడ్గా జరగాల్సిన పని. సో తిరిగి జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చూడగలుగుతారు. ఒకడు నీటి మూలముగాను ప్లస్ ఆత్మ మూలముగాను జన్మించితేనే దేవుని రాజ్యంలో అడుగు పెడతాం, ప్రవేశిస్తాం. హల్లెలూయా. సో ఇక్కడ 2 రకాలుగా తిరిగి జన్మించాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. ఒకటి నీటి మూలముగా, 2 ఆత్మ మూలముగా. సో ఈ రెండాట్లకి కూడా మళ్ళీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ 6వ వచనంలో శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయును అయి ఉన్నది. సో శరీరానుసారంగా జన్మించినది. ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి మనం ఎలా పుట్టాం? శరీరానుసారంగా పుట్టాం, అంతే కదా, శరీరంలో పుట్టాం. సో మళ్ళా తిరిగి ఎలా జన్మించాలి అంటే ఆత్మలో జన్మించాలి. హల్లెలూయా. క్రొత్తగా జన్మించడం అంటే ఆత్మలో తిరిగి జన్మించడం అన్నమాట. ఆత్మలో తిరిగి ఎలా జన్మిస్తారండి అని మనం అడిగితే అందుకు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయములో ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడు లేదా మృత్యుంజయుడయ్యాడు అని విశ్వసిస్తారో, ఆత్మలో విశ్వసిస్తారో వారు దేవుని బిడ్డలుగా మార్చబడతారు, వారు రక్షణ పొందుతారు. సో ఆ రక్షణ అంటే లోపల ఒక కార్యం జరిగింది వాళ్ళ ఆత్మలో. ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నారు. రెండోది ఏంటి? ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచాడు అని హృదయమందు విశ్వసించారు. సో ఈ 2 కార్యాలు జరిగిన వెంటనే వాళ్ళకి బయటికి కనిపించే సూచన ఏంటి అంటే, నేను దేవుణ్ణి అంగీకరించాను అనడానికి ఒక సూచన బాప్తిస్మము. రైట్, అవుట్ సైడ్ బాప్తిస్మము జరగాలి, ఇన్సైడ్ ఆత్మలో కార్యం జరిగింది. అందుకే నిన్నటి దినాన్ని చూసాం, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు, ఆ ఆత్మతో సాక్ష్యం ఇచ్చింది. ఆత్మ ద్వారా మనము అబ్బా తండ్రి అని తండ్రి వద్దకు చేరుకొని ఒక బిడ్డలాగా ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టాం. అది ఆత్మలో జరిగిన కార్యం. ఇప్పుడు బయటికి దానికి సూచన ఏంటి? నీటి బాప్తిస్మం, నీటిలో మునిగి తేల్తాం. సో నీటిలో ముంచడం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుతో పాటు పాపముల నిమిత్తమై మనము వాటర్లో ముంచినప్పుడు చనిపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎలా చనిపోయారో అలాగే నీటిలో ముంచినప్పుడు మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయిన దానికి సాదృశ్యంగా నీటిలో ముంచినప్పుడు మనము కూడా చనిపోతున్నాం. మళ్ళా వాటర్లోంచి తిరిగి లేపబడినప్పుడు మనము యేసుక్రీస్తుతో పాటు పునరుద్ధానులుగా మళ్ళా తిరిగి లేస్తున్నాం. దానికి సాదృశ్యంగా నీటి బాప్తిస్మాన్ని మనం తీసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు? ఒకడు నీటి మూలముగాను ప్లస్ ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. అంటే లోపల ఆత్మలో కార్యము జరగాలి, పరిశుద్ధాత్మని ద్వారా నువ్వు బాప్తిస్మపు అనుభవంలోనికి రావాలి. నెక్స్ట్ రెండవదిగా నీటి ద్వారా బాప్తిస్మం తీసుకోవాలి. ఈ 2 కార్యాలు జరిగితేనే నువ్వు దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తావు. హల్లెలూయా. చాలామందికి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, అంటే నీటి బాప్తిస్మం తీసుకోకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేమా అండి అని. అది నేను చెప్పట్లేదు, దేవుడే చెప్తున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నోటిలో నుంచి వచ్చిన మాట అది. సో ఖచ్చితంగా మనం బాప్తిస్మం తీసుకోవాలి అన్నది ప్రభువు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. అది నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలీదు, కానీ దేవుడు చెప్పిన మాట నేను చెప్పాల్సిందే. నీ పరిస్థితులను బట్టి వాక్యం మార్చుకోకూడదు. వాక్యానుసారంగా చూస్తే ఖచ్చితంగా మనము
నీటి బాప్తిస్మం తీసుకోవాలి. అందుకు యేసుక్రీస్తు ప్రభువే మనకు ఒక మాదిరిగా నిలవబడ్డారు. ఆయన నోటితో చెప్పడమే కాదు, చేసి చూపించారు కూడా. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు కన్య మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మింపజేయబడ్డారు అని రాసి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం చదివితే లాస్ట్ పార్ట్లో ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అంటే ఆత్మ ద్వారానే ఆయన జన్మించాడు ఈ శరీరంలోనికి. అయితే చిన్న బిడ్డగా ఉన్నప్పటి నుంచి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు తల్లిదండ్రులకు లోబడి జీవించారు. ఎప్పుడైతే పరిచర్యలోనికి రావాలో, ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించాలి అని దేవుని చిత్తం నెరవేర్చాలో ఆ టైం వచ్చేసరికి ఆయన కూడా బాప్తిస్మం తీసుకున్నారు. ఎలాంటి బాప్తిస్మం తీసుకున్నారు? నీటి మూలంగా బాప్తిస్మం తీసుకున్నారు. రెండోది ఆత్మ మూలంగా కూడా బాప్తిస్మం తీసుకున్నారు. సో మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనానికి వచ్చేసరికి యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. హల్లెలూయా. ఇక్కడ 2 బాప్తిస్మాల గురించి కూడా రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పటి నుంచి పరిశుద్ధుడే. మనకులాగా ఆయన ఏం పాపం చేయలేదు. ఆయన జన్మలో పాపం లేదు, కర్మలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడే. అయినప్పటికీ ఎందుకు ఇలాగా అనేసి యోహాను ఆయన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తే ఆయన చెప్పిన మాట ఏంటి? 14వ వచనం కూడా ఒకసారి చదువుతున్నాను. 13 నుంచి చదివేసుకుందాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. గాని 15వ వచనం, యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చటం మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగు కానిచ్చెను. నీతి యావత్తు నెరవేర్చుటకు. హల్లెలూయా. సో దేవుని నీతి నెరవేర్చడానికి బాప్తిస్మం తీసుకోవాలి. సో ఇది క్లియర్. నీతి యావత్తు నెరవేర్చడానికి, దేవుని నీతి మన జీవితాల్లో స్థాపించబడాలి అంటే ఖచ్చితంగా నీటి బాప్తిస్మమును తీసుకోవాలి. రెండవది పరిశుద్ధాత్మ బాప్తిస్మము కూడా పొందాలి. ఆమేన్. సో ఈ 2 జరిగితేనే దేవుని రాజ్యము లోపలికి ప్రవేశిస్తావు నువ్వు. అసలు దేవుని రాజ్యం గురించి మనకి అర్థం కాకపోతే, దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలనే ఆశ లేకపోతే, దేవుడు నాకు ప్రభువు అని నువ్వు ఒప్పుకున్న తర్వాత, ప్రభు అంటే ఏంటి? ఇప్పుడు మన ఇండియాకి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, అవునా? మోడీ. ఇప్పుడు ఆయన మనకి ఆథరైజ్డ్ పర్సన్గా ఉన్నారు. ఆయన కింద మనం ఉన్నాం. ఆయన చెప్పినట్టు మనం వినాలి, ఎందుకంటే ఆయన ఈ ఇండియాకే హెడ్ కాబట్టి. అలాగే దేవుని రాజ్యం అంతటికీ హెడ్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆ ప్రభు యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయితేనే ఆ రాజ్యంలో మనం ఉండగలుగుతాం. అంతేనా? ఇప్పుడు ఇండియా నుంచి ఎవరైనా అమెరికా వెళ్ళి అక్కడ వీసా టైం అయిపోయింది అనుకోండి, దాన్ని ఎక్స్టెండ్ చేసుకోలేదు, వాళ్ళు ఏమంటారు? నీ వీసా టైం అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోవాలంటారు. అంటే అక్కడ ఉండడానికి వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ని మనం ఫాలో అయితేనే అక్కడ ఉండగలుగుతాం, లేకపోతే వాళ్ళు పంపించేస్తారు వెనక్కి. అలాగే దేవుని రాజ్యానికి ఒక రూల్ ఉంది. ఆ రూల్ నువ్వు ఫాలో అయితేనే రాజ్యం లోపలికి ప్రవేశిస్తావు. ఆ రాజ్యంలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ నువ్వు పొందుకోగలుగుతావు. దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నింటినీ నువ్వు అనుభవించగలుగుతావు. సో ఈ రాజ్యము లోపలికి, గేట్లోంచి లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఎంట్రీ దగ్గర దేవుడు ఒక రూల్ పెట్టారు. ఏంటా రూలు? నువ్వు ఆత్మ ద్వారా, నీటి ద్వారా
బాప్తిస్మపు అనుభవంలోనికి వస్తే, అంటే తిరిగి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించవు. హల్లెలూయా. సో ఇప్పుడు రాజ్యం లోపలికి యేసుక్రీస్తు ప్రభు ప్రవేశించారు. ఒకటి, నీటి ద్వారా బాప్తిస్మం పొందారు. ఆయన ఒడ్డుకి రాగానే పరిశుద్ధాత్ముడు ఆత్మ పావురం వలె దిగి ఆయన మీదకి వచ్చింది. ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఈ 2 బాప్తిస్మాలు జరిగిపోయిన వెంటనే జరిగిన కార్యం ఏంటంటే 17వ వచనం, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. అప్పటికి యేసుక్రీస్తు ప్రభు ఏమైనా అద్భుతాలు చేశారా? ఒక్క అద్భుతం కూడా చేయలేదు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభు సూచక్రియలు చేశారా? ఏమీ చేయలేదు. రోగులను స్వస్థపరిచారా? ఏమీ చేయలేదు. దేవుని చిత్తం ఏదైనా నెరవేర్చారా? ఒక్క బాప్తిస్మం విషయంలో తప్ప ఇంకా ఏది కూడా ఆయన జీవితంలో అప్పటికి ఇంకా కార్యాలు చెయ్యలేదు. తల్లిదండ్రులకు లోబడి జీవిస్తూ వచ్చారు. కానీ ఒక్కసారి ఇలా బాప్తిస్మం తీసుకోగానే తండ్రి చెప్తున్న మాట ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ దేవుని యొక్క అద్వితీయ కుమారుడే అయినప్పటికీ తండ్రి చిత్తానుసారముగా నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన తర్వాత ఆయన సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఇది మన జీవితంలో కూడా జరగాలి. హల్లెలూయా. నేను దేవుణ్ణి అంగీకరించాను అని నువ్వు చెప్తే సరిపోదు. నీ ఆత్మలో కార్యం జరగాలి. నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి. రెండోది నీటి బాప్తిస్మం పొందాలి. ఈ 2 బాప్తిస్మాలు అయితే నువ్వు ఏ పని చేసినా చేయకపోయినా నువ్వు తండ్రికి ప్రియ కుమార్తెగా లేదా కుమారుడుగా మార్చబడతావు. సో నీ యందు తండ్రి ఆనందిస్తారు. ఎందుకంటే నా చిత్తం బిడ్డ నెరవేరుస్తూ ఉంది. ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటి అంటే నీకోసం ఆయన యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు పంపించారంటే, నీ పాపం అంతటిని ఆయన మీద ఎందుకు వేశారంటే, నువ్వు బాప్తిస్మము ద్వారా, అంటే తిరిగి జన్మించడం ద్వారా దేవుని రాజ్యములోకి ప్రవేశించాలి అని. చాలామంది లోపలికి రాకుండా అక్కడ ఉండి చూస్తున్నారు. తెలుసు వీళ్ళకి, చూస్తంతోనే ఆగిపోతున్నారు. కాలు పెట్టండి అమ్మా అంటే ఇంకా టైం ఉందండి, మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోవాలి, లేకపోతే నేను కొంచెం వయసు పెద్దగా అవ్వాలి, ఇప్పుడప్పుడే నేను రాజ్యంలో ప్రవేశించను. నువ్వు రాజ్యంలోకి అడుగు పెట్టకపోతే ఆ రాజ్యంలో ఉన్న ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు. అది ప్రాబ్లం. ఆ రాజ్యంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనకు అర్థం కాక ఇంకా బయట నుంచే చూస్తూ ఉన్నాం. సో ప్రవేశించిన వాడు ఖచ్చితంగా పొందుకుంటాడు. ఏమేన్ ఫస్ట్ నువ్వు అడుగు పెట్టాలి కదా. అడుగు పెట్టడం చాలా ఇంపార్టెంట్. అందుకే క్రొత్త జన్మ అనుభవంలోనికి మనం రావాలి. హల్లెలూయా. సో ఒకవేళ నువ్వు ఈ 2 కార్యములు నీ జీవితంలో జరిగితే నువ్వు తండ్రికి ప్రియమైన కుమార్తెవి లేదా కుమారుడివి. నీ యందు తండ్రి ఆనందిస్తున్నారు. ఈ సాక్ష్యాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఇది ఇలా ఎందుకు జరిగింది అంటే అది మనకి మాదిరిగా చూపించడానికి. సో ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయిందో నువ్వు దేవుని తెలుసుకుని నాకు తెలీదు, కానీ నేను చెప్తున్నాను, ఎన్ని సంవత్సరాలైనా నువ్వు తిరిగి జన్మించకపోతే రాజ్యంలో ప్రవేశించలేవు. 1 నీటి ద్వారా, 2 ఆత్మ మూలముగా నువ్వు జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశించగలవని నిశ్చయముగా దేవుడు చెప్పారు. హల్లెలూయా. నెక్స్ట్ మనము యోహాను సువార్త 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయము 7వ వచనం. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడొద్దు. ఇదేం కొత్తగా జన్మించడం అంటే ఆశ్చర్యపడే విషయమేం కాదు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు చేశారు, మనం కూడా చేయాలి. దానికి మీరేం ఆశ్చర్యపడొద్దు అని చెప్తూ, ఒకవేళ తిరిగి జన్మించిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అని ఇక్కడ ఒక్క మాటలో
8వ వచనంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు అలాగునే ఉండుననెను. ఇప్పుడు నీటి ద్వారా జన్మించడం అంటే మనకు ఒక విట్నెస్ సైన్ ఉంది, క్లియర్గా తెలిసిపోద్ది అది. ఈరోజు మన సహోదరి రాజ్కుమారి అలాగే తన భర్త ఇద్దరు కలిసి బాప్తిస్మం తీసుకుంటున్నారు. సో వాళ్ళు సంఘం ఎదుటికి వెళ్తారు, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటారు, ఆయన మృతుల్లో లేచాడని సాక్ష్యం ఇస్తారు, నీటిలో ముంచుతారు, తీస్తారు. అది నీటి బాప్తిస్మం, అది కంటికి కనిపిస్తుంది. సో నేను నీటి బాప్తిస్మం పొందాను అనడానికి ఒక సూచన వచ్చేసింది, ఒక విట్నెస్ ఉంది. సో కానీ ఆత్మ బాప్తిస్మం పొందారు అనడానికి ఏంటి విట్నెస్? ఇలా ఆత్మ బాప్తిస్మంలోకి వెళ్ళారు అనడానికి విట్నెస్ ఏంటి అంటే ఇక్కడ అదే చెప్తున్నారు ప్రభు. గాలితో పోల్చారంట, ఒక గాలిని పోల్చారు. గాలి కంటికి కనిపిస్తుందా? కనిపించదు. గాలి అదృశ్యమైనది. అలాగే ఆత్మ కూడా కంటికి కనిపించదు, అది కూడా అదృశ్యమైనది. హల్లెలూయా. రెండవది, గాలి చాలా పవర్ఫుల్, అది చాలా శక్తివంతమైనది. ఇప్పుడు ఓరు తుఫాన్లో పెద్ద గాలి సుడిగాల్లో వచ్చినాయి అనుకోండి, టోర్నడోస్ ఏవో అంటారు, ఈ యుఎస్లో అట్లా వస్తూ ఉంటే సుడిగాలులు అంటారు. సో ఇట్లా రౌండ్ 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 చుట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రౌండ్లోకి ఏది వెళ్ళినా, అది ఇల్లు అయినా ఈ కార్ అయినా ఏదైనా ముక్కలు అయిపోవాల్సింది. అది చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. అది అదృశ్యమైనది, అది శక్తివంతమైనది. అది ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఎటుపోతుందో తెలియదు. ఇలా ఎస్టిమేషన్ చేసుకుని కూర్చుంటారు, ఇది ఇలా వెళ్ళొచ్చు అనుకుంటే అది అలా వెళ్ళకపోవచ్చు, ఇంకో రూట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఎటు నుంచి వస్తుందో ఎలా వెళ్తుందో ఎవ్వరికీ తెలీదు. అలాంటి గాలితో పరిశుద్ధాత్మను పోల్చారు ప్రభు. అంటే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు చాలా శక్తివంతమైన వ్యక్తి. అలాగే పరిశుద్ధాత్ముడు కంటికి కనిపించరు. బట్ ఒక సైన్ మాత్రం మనకి క్లియర్గా అర్థమైంది. ఆ గాలి తనకి ఇష్టమైన చోట విసురును, నువ్వు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడికి పోనో నీకు తెలియదు. శబ్దం మాత్రం వింటావు. అంటే పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వచ్చినప్పుడు ఆయన అదృశ్యంగా ఉంటాడు కాబట్టి నీ కంటికి కనిపించడు. ఆయన చాలా శక్తివంతుడు. అది నీకు లోపటి నుంచి ఒక స్వరము వినిపిస్తూ ఉంటుంది, నువ్వు దాని శబ్దం వింటావు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే ఖచ్చితంగా ఆత్మస్వరాన్ని నువ్వు వింటావు. ఆమేన్. ఆ ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చింది అంటే ఎక్కడ సాక్ష్యం ఇచ్చింది? మన అంతరంగంలో సాక్ష్యం ఇచ్చింది. ఆ ఆత్మ మన ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరాన్ని మనకి వినిపిస్తుంది ఖచ్చితంగా. ఈ ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉందో నాకు తెలియదు, నాకైతే 100% ఉంది. ఆమేన్. ఆత్మ స్వరాన్ని వినాలి, మనం వింటాం ఖచ్చితంగా, దాంట్లో నో డౌట్. సో ఆ ఆత్మ స్వరాన్ని విన్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నిన్నటి దినాన్ని చూసాం మనం. ఎందరైతే నా ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ నా కుమారులు అన్నారు ప్రభు. సో దేవునికి ప్రియమైన కుమారుడుగా లేదా కుమార్తెగా నువ్వు జీవించాలి అంటే పరిశుద్ధాత్మని స్వరము నువ్వు వినాలి. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు ఆ స్వరాన్ని వింటావు, దాని శబ్దాన్ని నువ్వు వింటావు. కానీ అది ఎటు నుంచి వస్తుందో ఎటు నుంచి వెళ్ళిపోద్దో నీకు అర్థం కాదు. సడన్గా వాయిస్ వినిపిస్తుంది, ఎలా వచ్చింది వాయిస్ నీకు అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు. బట్ ఆ వాయిస్కి నువ్వు లోబడితే నువ్వు చాలా పవర్ఫుల్గా ఈ లోకంలో జీవించగలుగుతావు. హల్లెలూయా. నువ్వు చాలా శక్తివంతమైన వ్యక్తిగా ఉంటావు. నువ్వు చాలా అద్భుతంగా దేవుని యొక్క రాజ్యంలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. తిరిగి జన్మించిన వ్యక్తి గాలితో పోల్చబడింది.
ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడు అలాగునే ఉండును అని అంటా ఉన్నారు. ఆమేన్. సో ఇంకొక మాట చదవాలని నేను ఆశపడుతున్నాను. కొరింథీయులకి రాసిన పత్రిక, 2వ పత్రిక, కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. సో మొట్టమొదటిగా మనం తిరిగి జన్మించినప్పుడు ఏం జరుగుతుందంట? క్రీస్తు నందు ఎవడైనా ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే క్రొత్త జీవితము మనకి స్టార్ట్ అయ్యిద్ది అన్నమాట. సో క్రొత్త వ్యక్తిగా మనం మార్చబడ్డానికి, నూతన సృష్టిగా మార్చబడ్డానికి క్రీస్తు నందు ఉన్న ఎడల అంటే దేవుడులో మనం జీవిస్తే, ప్రభువులో మనం విశ్వసిస్తే, ప్రభువుని ప్రభువుగా రాజుగా గనక మనము యాక్సెప్ట్ చేయగలిగితే, తిరిగి జన్మించిన అనుభవంలోని గనక నువ్వు వస్తే ఖచ్చితంగా నువ్వు నూతన సృష్టిగా మార్చబడి ఉన్నావు. మార్చబడతావు కాదు, మార్చబడ్డావు. ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను తర్వాత ఎప్పుడో చేయబడతానేమో కాదు. ఒక్కసారి నువ్వు దేవుని యాక్సెప్ట్ చేసిన ఆ క్షణం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు ఒప్పింప చేయబడ్డావంటే నువ్వు నూతన సృష్టి. ఆమేన్. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాతవి గతించెను. ఏం ఒప్పుకుంటున్నాం మనం? యేసు క్రీస్తు ప్రభువు నా కోసం చనిపోయారు. నీ కోసం చనిపోవడం అంటే మీనింగ్ ఏంటి? నువ్వు చేసిన ప్రతి పాపానికి ఆయన వెల చెల్లించారు. పాతవన్నీ ఏమైపోయినాయి? గతించిపోయినాయి. హల్లెలూయా. నువ్వు చేసిన చిన్ననాటి నుంచి లేదా పుట్టుకలో నుంచి నీకు సంక్రమించిన ఆ జన్మ పర్మ పాపములు అన్నింటికి అక్కడ ఫుల్ స్టాప్ వచ్చిందనమాట. ఇంకా అవి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. పాతవన్నీ గతించిపోయినాయి. కంప్లీట్గా యేసు రక్తంలో తుడిచివేయబడ్డాయి. ఆమేన్. పాతవన్నీ గతించిపోయినాయి అని మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది, చాలామంది నేను మాట్లాడుతూ ఉంటాను కదా, వాళ్ళు చెప్తూ ఉంటారు, నేను పలానా టైంలో పలానా తప్పు చేశాను, ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఏదో తప్పు చేశాను, దానికి ఈరోజు కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయ్యయ్యో అనవసరంగా ఈ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, ఇప్పటికీ స్టిల్ అనుభవిస్తున్నాను. అంటే నేను గతంలో తప్పు చేశాను, ఆ తప్పు ఇప్పటికీ ఇంకా గిల్ట్ ఫీలింగ్ అనమాట. ఆ గిల్ట్లో బ్రతుకుతూ ఉంటారు. నువ్వు చేసిన తప్పులన్నిటికీ దేవుడు రక్తంతో కడిగేశారు. ఇంకా దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభు అంటారు కదా, నీ పాపాలన్నీ మూటగట్టి సముద్ర అగాధంలో వేసేసాను, లేదా నా వీపు వెనకాల వేసేసుకున్నాను, ఇంకా నాకు అవి కనిపించడం లేదు, నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో అని చెప్తున్నారు ప్రభు. మనం మాత్రం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. మనం మనవి గుర్తు చేసుకుంటాం, మనం ఎదుటోళ్ళు కూడా గుర్తు చేసుకుంటాం. ఇంకా వాడు అలా తప్పు చేశాడు, వీడు ఇలా తప్పు చేశాడు. దేవుడు ఏమంటున్నారు? అవన్నీ గతించిపోయినాయి. మరి భవిష్యత్ పాపాలు కూడా ఏంటి? దానికి కూడా వెల చెల్లించేశారంట ప్రభు. నువ్వు 2026లో ఏ తప్పు చేస్తావో దేవుడికి ముందే తెలుసు. 27లో ఏం చేస్తావో ముందే తెలుసు. 28లో ఏం చేస్తావో ముందే తెలుసు. 2032లో నువ్వు బ్రతుకుంటే నువ్వు ఏ తప్పు చేయబోతున్నావో కూడా దేవుడికి తెలుసు. అందుకే గత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో నువ్వు చేసే ప్రతి తప్పిదానికి వెల చెల్లించి వేయబడింది. నువ్వు నూతన సృష్టి. ఆమేన్. సో పాతవి గతించిపోయినాయి. నీ తప్పులకి అన్నింటికీ, పాపానికి అంతటికీ వెల ప్రభువు చెల్లించి వేశారు. అది ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితమే అది చెల్లించి వేయబడింది. ఇప్పుడు దాన్ని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి అది నీ జీవితంలో ఇప్పుడు నువ్వు పొందుకుంటున్నావు. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఆత్మలో అది గ్రహించావు. ఇప్పుడు నువ్వు ఆ సత్యంలోనికి వచ్చావు.
దాని యందు విశ్వాసం ఉంచావు కాబట్టి అది నువ్వు ఈరోజు పొందుకుంటున్నావు. హల్లెలూయా. సో కాబట్టి మనం ఏం నమ్మాలి అంటే, నేను పాపిని కాను, నేను పరిశుద్ధురాల్ని అని నమ్మాలి. చాలామంది ప్రార్థన చేయమంటే మనం ఇలా చేస్తాం, మనకి ఇది అలవాటు అయిపోయింది. ప్రభు నామంలో మార్చబడును గాక. మనం ఏం చేస్తాం, అయ్యా నేను పాపిని, ప్రార్థన మొదలెట్టగానే ఫస్ట్ కన్ఫెషన్, అయ్యా నేను పాపిని, అయ్యా నేను దోషిని, అపరాధిని, నేను పురుగును, ఇంకా ఏయో చెప్తూ ఉంటాం. సో నేను ఇసుకను, ఇంకా సంథింగ్ కొన్ని వర్డ్స్ వస్తూ ఉంటాయి. అమ్మ నేను అన్నీ మర్చిపోయాను, నువ్వు మర్చిపో అంటున్నారు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి? ప్రభువా, నా పాపాలన్నింటికీ మీరు వెల చెల్లించినందుకు నీకు కృతజ్ఞతలు, నన్ను పరిశుద్ధురాలుగా మార్చినందుకు నీకు కృతజ్ఞతలు, నన్ను ఒక నూతన సృష్టిగా మీరు చేసినందుకు కృతజ్ఞతలు. నువ్వు నూతన సృష్టి, నువ్వు క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చావు, అది నువ్వు నమ్మాలి ఫస్ట్. హల్లెలూయా. నువ్వు నూతనంగా తిరిగి జన్మించిన బిడ్డవి, నువ్వు క్రీస్తు బిడ్డవి. ఆమేన్. నువ్వు సాతాను బిడ్డవి కాదు, ఉగ్రత పిల్లలం కాదు మనం, అది కొట్టివేయబడి ఉన్నది. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో దీన్ని నమ్ముతావో నీ ప్రార్థన విధానం మారుతుంది, నిన్ను నువ్వు చూసుకునే విధానం కూడా మారుతుంది. ఇదిగో సమస్తము క్రొత్తవుగా చేయబడ్డాయంట. ఇదిగో క్రొత్త వాయను అని చెప్పి నెక్స్ట్ కంటిన్యూషన్లో రాస్తారు, సమస్తము దేవుని వలన అయినవి. ఆమేన్. సమస్తము దేవుడు నూతనంగా చేసేసాను అంటున్నారు. ఇప్పుడు నూతనంగా తిరిగి జన్మించిన వ్యక్తివి అని నేను నమ్మాలి. ఆమేన్. ఇప్పుడు క్రొత్త వ్యక్తిగా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఇంకా పాత ఆలోచనలు, పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత ఆలోచన విధానాలు మనలో ఇంకా ఉండకూడదు. అలా అనుకుని ఇలా తిరిగి జన్మించిన వెంటనే అన్ని విషయాల్లో మార్పు మనం చూస్తామంటే చూడలేం. కానీ నేర్చుకోవాలి. ఎక్కడ జరిగింది ఈ కార్యం? ఈ రక్షణ కార్యం ఎక్కడ జరిగింది? ఆత్మలో జరిగింది, శరీరంలో జరగల. అందుకే ప్రభు అన్నారు, శరీరం మూలంగా పుట్టినది శరీరము, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మ అని. శరీరంలో ఇంకా జరగల కార్యం, ఆత్మలో జరిగింది ఫస్ట్. సో నువ్వు నూతన సృష్టిగా ఎక్కడ మార్చబడ్డావు? ఆత్మలో మార్చబడ్డావు. హల్లెలూయా. నీ ఆత్మ ప్రభు ఆత్మతో కలిసిపోయినాయి అన్నమాట. ఆమేన్. సో నీ ఆత్మ ప్రభు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, ఈ రెండు కలిసినాయి. ఇప్పుడు నూతనంగా నువ్వు ఆత్మలో తిరిగి జన్మించావు. ఆమేన్. ఇప్పుడు ఇలాగా పుట్టిన బిడ్డ వెంటనే అన్నీ నేర్చేసుకుంటాడా? స్టెప్ బై స్టెప్ పుట్టిన ఫస్ట్ డే నుంచి మనం బిడ్డల్ని పెంచుతామన్నమాట. ఎలా పెంచుతాం? పాలతో పెంచుతాం కదా. పుట్టిన వెంటనే బిర్యానీ తింటారా? తినలేదు. పుట్టిన బిడ్డకు ఫస్ట్ ఏమి ఇస్తాం? పాలు ఇస్తాం. పాలు అంటే ఏంటి? వాక్యము. అందుకే పౌలు రాస్తారు, మీరు నిర్మలమైన పాల వంటి వాక్యమును తింటూ ఎదగాలి, అపేక్షించాలంట, అంటే కోరుకోవాలంట. హల్లెలూయా. సో అపేక్షించాలి, కావాలి. బిడ్డలు చూడండి, చిన్న బిడ్డలు, పుట్టిన బిడ్డలు ఏం చేస్తారు? నాకు పాలు కావాలి అని 2 గంటలకు ఒకసారి ఏడుస్తారు వాళ్ళు. లేకపోతే కొంతమంది గంటకి ఏడుస్తారు. అవునా? మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే పిల్లల్ని కన్నం పెంచాం కాబట్టి. ఏం చేస్తారు? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మొదటి పేతురు పత్రిక ఒకసారి ఆ మాట చదువుకుని మనం ముందుకెళ్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సమస్త దుష్టత్వమును, సమస్త కపటమును, వేషధారను, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆమేన్.
క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఇప్పుడు నువ్వు దేవునిలో పుట్టావు, ఆత్మలో పుట్టావు, కానీ అన్ని విషయాలు ఒకేసారి నీకు ఆత్మీయ జ్ఞానం అంతా వచ్చేది. ఒకేసారి ఇలా తిరిగి నీటిలోంచి బయటికి రాగానే ఆ హ్యాబిట్స్ అన్నీ పోయి కొత్త హ్యాబిట్స్ ఏమి వచ్చేవి. మనం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి అంటే నిర్మలమైన వాక్యం అనే పాల వలన, నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన, పాలు అంటే వాక్యము, వాక్యము వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణలో ఎదగాలి. చిన్న బిడ్డ ఎలా అయితే పాలు తాగి ఎదుగుతా వస్తుందో, చిన్న బిడ్డ, ఆ తర్వాత యవనస్త్రాలు, తర్వాత నడి వయస్సు, తర్వాత వృద్ధాప్యం, ఇలా మానవ రీత్యా ఎలా అయితే ఎదుగుతామో అలాగే రక్షణలో కూడా ఎదగాలి. ఎదగాలంటే ఏం చేయాలి? వాక్యమును అపేక్షించాలంట. అపేక్ష అంటే కోరిక, తీవ్రమైన కోరిక. ఇంకా కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి. ఇలాంటి ఆసక్తి కలుగుతుందా? ఖచ్చితంగా మీరు రక్షణలో ఎదుగుతున్నవారు. ఆమేన్. నేను ఇదివరకు కూడా మీకు సాక్ష్యంలో చెప్పాను, నాకు అన్నింటికన్నా బెస్ట్ పని, నాకు ఇష్టమైన పని ఏంటంటే వాక్యం వినడం. కూర్చుని చదివేంత టైం లేకపోయినా 24 hours నేను వాక్యం వింటూనే ఉంటాను. నాకు అది చాలా ఇష్టమైన పని. అంటే ఏది పడితే అది వినను, దేవుడు ఏది వినమని చెప్తే అదే వింటాను. సో వాక్యం వింటూ ఉంటే అర్థమై అది నా జీవితంలో కార్యరూపం దాల్చి ఈరోజు మీకు చెప్పే స్టేజ్కి తీసుకొచ్చారు. ఆమేన్. నేను చేయకుండా ఏమి చెప్పలేను. దేవుని మహాకృపను బట్టి వాక్యం ఎక్కువగా వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, దానిలో మనం ఎదుగుతాము. ఆ వాక్యమే మన జీవితంలో శరీరధారిగా మార్చబడి యేసుక్రీస్తు స్వారూప్యములోనికి మనల్ని నడిపిస్తుంది. కొత్తగా జన్మించిన ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాక్యం ఎడల ఆసక్తి కలిగి, మీరు చదవగలిగిన వాళ్ళు చదవండి, ధ్యానించండి, పఠించండి. వినాలి అనుకుంటే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మనకి. వాక్యం వినండి, ఒక్కసారి కాదు, ఒక 2-3 సార్లు విన్న సర్మనే వినింటే దాంట్లో అసలు అర్థం ఏంటో మనం గ్రహించి అది మన జీవితాల్లో అప్లై చేసుకుని ఆ వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకున్నప్పుడు నిశ్చయంగా రక్షణలో మనం ఎదుగుతాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇక్కడితో ఆపుదాం, ఎక్కువ వినేస్తే కూడా మనం మర్చిపోతాం. కాబట్టి ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసాము? ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత దేవుని ఆత్మ ద్వారా ముద్రించబడతారు అని మనం నేర్చుకున్నాం. ఈ 2 కార్యాలు జరుగుతున్నాయనడానికి ఒక సూచనగా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, ఒక వ్యక్తి తిరిగి క్రొత్తగా జన్మించాలి, నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉండాలి. అది వాటర్ బాప్తిజం, అలాగే పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని కూడా పొందుకోవాలి. నీటి ద్వారా ఆత్మ మూలముగా జన్మిస్తేనే పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. ఆ రాజ్యంలో ఎంతో ఆశీర్వాదం ఉంది. దాని గురించి కూడా రానున్న దినాల్లో మనం నేర్చుకోబోతున్నాం. ఆ రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నారు అని, దాని గురించి కూడా రానున్న దినాల్లో మనం ధ్యానిస్తాం. అయితే దాంట్లో కాలు పెట్టడం ముందు ఇంపార్టెంట్. కాబట్టి మీరు తిరిగి జన్మించిన వ్యక్తిగా మార్చబడితే, తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలో ఎదగాలి అని అనుకుంటే దేవుని యొక్క వాక్యం అనే పాలను అపేక్షించాలి. ఆమేన్. దాన్ని ఎక్కువగా మనం తాగుతూ ఉంటే ఎక్కువగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. తిరిగి నూతన సృష్టిగా నేను మార్చబడ్డాను అన్న సత్యాన్ని మన ఆత్మలో నమ్మాలి. ఆమేన్. పాతవి గతించిపోయినాయి, సమస్తము క్రొత్తవైనవి. నేను నూతన సృష్టి. ఈ మాట మీరు ఒక 100 సార్లైనా పలకండి. పలుకుతూ ఉంటే అది నీ జీవితంలో కార్యం చూస్తాం. నేను పాత వ్యక్తిని కాదు, నేను తిరిగి జన్మించిన వ్యక్తిని, నేను ఒక నూతన సృష్టిని, క్రీస్తులో నేను తిరిగి జన్మించిన వ్యక్తిని.
నాలో పాతదంటూ ఏదీ లేదు, నాలో పాపము లేదు, నేను పరిశుద్ధురాల్ని, యేసు రక్తము ద్వారా కడగబడిన వ్యక్తిని, నేను నూతన సృష్టిని. ఆమెన్. ఈ మాట మీ ఆత్మలో ఫలించును గాక. ఆత్మలో ఫలిస్తే అది శరీరంలో కూడా ఫలిస్తుంది. ఇంకెన్నటెన్నటికీ ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది మనలో ఉండడానికి వీల్లేదు. మనం పాపులము కాదు, మనం పరిశుద్ధులం, మనము నూతనంగా తిరిగి జన్మించిన వ్యక్తులం. ఈ మాట ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.